ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఒక కుందేలుండేది. అది తన వేగం మీద చాలా గర్వంగా ఉండేది. నాలాంటి వేగం ఎవ్వరికీ ఉండదు అని ఎప్పుడూ పొగడ్తలు చెప్పుకునేది. అప్పుడు ఒక తాబేలు నెమ్మదిగా ముందుకు వచ్చి, కుందేలూ, నీకు వేగముంది, కాని నేను నీతో పోటీ పడతాను. చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నది. కుందేలు పెద్దగా నవ్వుతూ, నువ్వు నాతో పోటీ పడతావా అని ఎగతాళి చేసింది. ఆకును పైకెత్తి రెడీ స్టార్ట్ అని సిగ్నల్ ఇచ్చింది. పోటీ మొదలైంది. కుందేలు గాలిలా పరిగెత్తింది. దుమ్ము ఎగిరిపోయింది. తాబేలు చాలా వెనుక నడుస్తూ కనిపించింది. ఇంత ఈజీగా గెలుస్తానని ఊహించలేదు అని కుందేలు నవ్వుకుంది. కొంత దూరం వచ్చాక కుందేలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. తాబేలు ఎక్కడా కనిపించడం లేదు. కొంచెం నిద్రపోతే పర్లేదు అని చెట్టు నీడలో కళ్ళు మూసుకుంది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగుతూనే ఉంది. దారి పొడవునా పూలు, చెట్లు, సీతాకోకచిలుకలు చుట్టూ తిరుగుతుండగా తాబేలు ఆగకుండా ముందుకు సాగింది. చివరికి తాబేలు చెట్టు దగ్గరికి వచ్చింది. కుందేలు నిద్రపోతున్నది చూసి చిరునవ్వుతో దాటి వెళ్ళింది. కుందేలు కళ్లను తెరిచింది. అయ్యో, ఎంతసేపు నిద్రపోయాను అని ఆశ్చర్యపోయింది. కుందేలు గాలిలా పరిగెత్తింది. కాని అప్పటికీ తాబేలు గమ్యరేఖ దాటిపోయింది. అరవి అంతా హర్షధ్వనాలతో మార్మోగింది. కుందేలు ఆగి ఆశ్చర్యంగా చూసింది. తాబేలు సిగ్గుగా నవ్వుతూ గెలుపును స్వీకరించింది. నెమ్మదిగా పట్టుదలగా వెళితే గమ్యం చేరవచ్చు.